హాయ్ అండి. నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి. యాక్చువల్‌గా మన రాష్ట్రం అట్టడుగున ఉంది అక్షరాస్యతలో అనేది పోస్ట్ చేశాను. ఏదైతే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని అయితే ఇండియాలోనే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. చాలా వెనుకబడిన రాష్ట్రాలు చెప్పుకుంటా ఉన్నాం. బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, అటుపక్క అస్సాం ఇలాంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. జార్ఖండ్ కావచ్చు, ఇలాంటి ఎన్ని ఒడిస్సా కావచ్చు, ఎన్ని చాలా వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ రాష్ట్రాలు మనకన్నా పై స్థానంలో ఉన్నాయి. మనం కింద స్థానంలో ఉన్నాం. అట్టడుగున ఉన్నాం. ఇండియాలో అట్టడుగున ఉన్న రాష్ట్రం ఏదంటే నెంబర్ 1 ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అక్షరాస్యతలో అని చెప్పుకొచ్చాను. కానీ కొంతమంది అంటే స్టాట్స్ చెప్పకుండా నువ్వు తప్పు చెప్తున్నావు అయితే చెప్పుకొచ్చారు. స్టాట్స్ చెప్తామంటే ఒకసారి నేషనల్ స్టాట్స్ ఏదైతే ఉందో అక్కడ చెప్తారు కదా, ముందు సర్వే చేసి మనకు ఒక స్టాట్స్ వస్తాయి కదా, ఎంత పర్సెంటేజ్ ఉందనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ నుంచి చెప్తున్నా, లాస్ట్ స్థానంలో ఉన్న అంటే లాస్ట్ నుంచి 10 స్థానాలు చూద్దాం ఒకసారి. అంటే ఆఖరిన మనమే ఉన్నాం, నెంబర్ 1 ప్లేస్లో ఆఖరిన మనమే ఉన్నాం. 72.6% అయితే మనం ఉన్నామండి. 72.6% అయితే మనమైతే లాస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఇది కూడా నేను క్లారిటీ ఇస్తున్నా మీకు. 2021 ప్రకారం చూసుకుంటే, 2021-22 కాలంలో చూసుకుంటే అప్పుడు దానికన్నా అప్పుడు యాక్చువల్గా మనం ఇంకొంచెం ముందున్నాం. మన కింద కొంతమంది ఉన్నారు, బీహార్ లాంటి ప్లేస్లు ఉన్నాయి. కానీ మనమైతే అక్కడ దానికన్నా ఇంకా దిగజారిపోయాం. కానీ అక్షరాస్యత కొంచెం పెరిగినప్పటికీ ప్లేస్లు మారి అంటే అంత ఇంప్రూవ్మెంట్ అయితే కనబడలేదు. మిగతా రాష్ట్రాలు ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ చాలా ఫాస్ట్గా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని ఎక్కువ చదివించే ప్రయత్నం మీద అక్కడ చేశారు. ఆ గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ చేశారు కాబట్టి వాళ్ళైతే కొంచెం ముందుకెళ్ళారు. మనమైతే వెనకబడ్డాం. ఆ తర్వాత చూసుకుంటే మన వెనకాల బీహార్ ఉంది. లాస్ట్ నుంచి 2వ ప్లేస్లో బీహార్ ఉంది. అది 74.3%తో ఉందండి. మనకి వాళ్ళకి దాదాపు 2% డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది మీకు. అలా చూసుకుంటే మధ్యప్రదేశ్ ఉంది 75.2, 75.2%తో అయితే మధ్యప్రదేశ్ అయితే ఉంది. మధ్యప్రదేశ్ 3వ స్థానంలో ఉంది, లాస్ట్ నుంచి 3వ స్థానంలో ఉంది. రాజస్థాన్ 75.8%తో అయితే 4వ ప్లేస్లో అయితే ఉంది. జార్ఖండ్ 76.7%తో 7 ఉంది. తర్వాత చూసుకుంటే తెలంగాణలో కూడా చాలా తక్కువ ఉందండి, 76.9. వీళ్ళు కూడా యాక్చువల్గా తెలంగాణలో మ్యాక్సిమం హైదరాబాదే ఉంది. చూడాలి మరి, హైదరాబాద్ ఎక్కువ జనాభా కవర్ చేస్తూ ఉంటుంది. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా కొంచెం తక్కువ అయితే ఉంది. చూడాలి. పర్లేదు, వాళ్ళు మనకన్నా బెటర్గానే ఉన్నందుకు ఇంకా సంతోషించాలి. అదే చూస్తే ఉత్తరప్రదేశ్ 78.2%తో అయితే 7వ ప్లేస్లో ఉంది. ఛత్తీస్గఢ్ 78.5%తో ఉంది. లడాక్, జమ్మూ కాశ్మీర్ వీళ్ళు 80% పైన ఉన్నారు అటు ఇటుగా. సరే, ఇక్కడ మీకు స్టాట్స్ క్లియర్గా అర్థమైంది కదండి. 2025 ప్రకారం ఇండియా సంబంధించి ఎవరైతే అక్షరాస్యతలో ఏ రాష్ట్రాలు ఏ పొజిషన్లో ఉన్నాయో చూడాలి. ఇంకా టాపులు మనకు తెలిసిందే, అవి మిజోరం, కేరళ, అవి మనకైతే టాపులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా ఆ పైన ఉన్న ఇది ఉత్తరాంచల్, అలానే హిమాచల్ ప్రదేశ్ ఇవైతే కొంచెం టాప్లో కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ ఇవైతే టాప్లో ఉన్నాయండి, టాప్ 5లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మీకు తమిళనాడు కూడా పర్లేదు, అది టాప్ 10లో అయితే ఉంటుంది. ఓవరాల్గా అయితే బాటం నుంచి టాప్ 10 అయితే ఇవైతే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, తెలంగాణ వచ్చేసి లాస్ట్ నుంచి 6వ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, లడాక్, జమ్మూ కాశ్మీర్ ఇవైతే లాస్ట్ నుంచి 10th ప్లేస్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదే చెప్తున్నా కదా, వీళ్ళకన్నా దారుణంగా అయితే మన అక్షరాస్యత అనేది ఇంప్రూవ్ కాలేదు. 2018, 2014 ఆ టైం చూసుకుంటే మనది 64 ఎంతో ఉంది. అంటే పెరుగుకుంటూ వచ్చింది అక్షరాస్యత. 64 నుంచి 72%కి వచ్చినప్పటికీ మిగతా రాష్ట్రాల కన్నా అంత గ్రోత్ అనేది మనకు కనిపించలేదు. చాలా గ్రోత్ అనేది తక్కువ ఉంది. మిగతా రాష్ట్రాలు కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతూ ఉన్నాయి. మీరు చూసుకుంటే ఆ టైంలో మీరు చూసుకుంటే ఏదైతే బీహార్ ఇవన్నీ చూసుకుంటే 50%, 54% ఆ పొజిషన్లో ఉన్నాయి అవి. అలానే మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ కానీ, ఇవన్నీ ఏంటంటే 54, 60 ఈ మధ్యలో అయితే ఉన్నాయి పర్సంటేజ్లు. వాళ్ళైతే చాలా ఫాస్ట్గా గ్రో చేసుకున్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా డెవలప్ చేసుకుని పిల్లల్ని ఎక్కువ మందిని చదివించేలాగా అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు. మన రాష్ట్రం ఏమైందంటే అంత గ్రోత్ అనేది కనబడలేదు, చాలా స్లో అయితే ఉంది. కాబట్టి మీరు చూసుకుంటే లడాక్, జమ్మూ కాశ్మీర్ ప్లేస్లో కానీ జనాభా తక్కువ ఉంటుంది. అక్కడ మ్యాక్సిమం చదువుకుంటున్నారు కాబట్టి ఓకే, అది చిన్న రాష్ట్రం. మిగతా రాష్ట్రాలు చాలా పెద్ద కదా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ఇవన్నీ కూడా చాలా పెద్ద రాష్ట్రాలు. మన రాష్ట్రం కంపేర్ చేసుకుంటూ మనకన్నా కూడా పెద్దగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. మారారు వాళ్ళ పిల్లల్ని అయితే మంచిగా చదివిస్తున్నారు. మరి అక్కడ మనలాంటివి ఇస్తున్నారంటే, మనలాంటివి అసలు కనీసం పింఛన్ కానీ లేకుంటే ఇలాంటి అమ్మఒడి కానీ అక్కడ లేకపోయినప్పుడు వాళ్ళ పిల్లల్ని అయితే మంచిగా చదివిస్తున్నారు. కానీ మనం ఇక్కడ చూసుకుంటే మనమైతే మన పిల్లల్ని అయితే సరిగ్గా చదివించట్లేదు. దాన్ని ప్రోత్సాహం గవర్నమెంట్ ఇంకా వాళ్ళని తీసుకురావట్లేదు. అమ్మఒడి ఇచ్చినప్పటికీ
ఇంటింటికి పంపించాలి. అంతకుముందు నాకు నా చిన్నప్పుడు గుర్తుంది, టీచర్స్ ఇంటికి వచ్చి పిల్లల్ని మరీ తీసుకెళ్ళేవాళ్ళు, నాకు బాగా గుర్తుంది. లేకుంటే నలుగురు పిల్లల్ని పంపించేవాళ్ళు, 7th క్లాస్ 8th క్లాస్ పిల్లల్ని పంపించి, అరే వాడు ఇలా స్కూల్కి రాలేదని వాడిని పోయి లాక్కొచ్చేవాళ్ళు పట్టుకొని. ఆ రకంగా అయితే టీచర్స్ ఉండేవాళ్ళు. చాలా అంటే టీచర్లు ఒక అంటే పిల్లల్ని చదివించాలి, లేకుంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు టీచర్స్. ఇప్పుడు ఉన్న టీచర్స్ నా దగ్గర అది కనిపించట్లేదండి. ఇంతకుముందు టీచర్స్ చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళ కన్న బిడ్డలకి ఎలా చదువు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు స్వార్థం నాకు కొంచెం అది కనిపిస్తున్నట్టుంది. పెద్దగా ఏదో వచ్చామా, సాయంత్రం టైం అయిపోయిందా, వెళ్ళిపోయామన్నట్టుగా అయితే టీచర్స్ అయితే కొంచెం వాళ్ళ బిహేవియర్లో చాలా మార్పు అయితే వచ్చింది. ఇంతకుముందు టీచర్స్ అలా కాదు, ఒకడు బాగా చదువుతున్నట్టు వాడిని ఎంకరేజ్ చేసేవాళ్ళు, వాడిని మంచిగా ప్రోత్సహించేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు. స్కూల్కి రాకపోయినా ఏ చెప్పినా ఎంక్వైరీ చేసేవాళ్ళు, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అలాంటిది పెద్ద కనిపించట్లేదు నాకైతే. చూద్దాం, టీచర్స్లో రెస్పాన్సిబిలిటీ తగ్గింది, దాన్ని కొంచెం పెంచే ప్రయత్నం చేయాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఇదండి స్టాట్స్. ఎవరైతే నేను కామెంట్ పెట్టారు కొంతమంది, వాళ్ళకైతే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే నేషనల్ స్టాట్స్ అయితే ఇవే. మన రాష్ట్రం అట్టడుగున ఉంది. దీనికి మరి కారణం చంద్రబాబు నందామా, జగన్ నందామా చెప్పలేము. దాని ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, దాని ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, దీని మధ్యలో జగన్, మళ్ళీ చంద్రబాబు. కాబట్టి మరి కారణం అంటే ఎవరికి దాన్ని అంటే పూర్తి స్థాయిలో దాని మీద కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా లేరు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఏదో నామకే వస్తుంటున్నాడు తప్ప దాన్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లోకేష్ ఏమన్నా కొత్త ప్రయత్నాలు చేసి మంచిగా అయితే తీసుకెళ్ళాలి, అతని దగ్గర తపన అయితే ఉంది. అంతకుముందు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. మరి ఈసారి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు. చూద్దాం మరి ఆయన ఏమన్నా కొంచెం మంచి నిర్ణయాలు తీసుకొని మన పర్సంటేజ్ని ఇంకా పెంచగలుగుతాడేమో.